ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది? ఈ మూసీ నది మూసీ పరివాహిక ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలుగా సెటిల్ అయింది ఇక్కడ? సార్ ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే 10 ఇయర్స్ టు 12 ఇయర్స్ నుంచి ఉన్నాం సార్ మేము ఇక్కడ. ఎప్పుడు కేసీఆర్ పీరియడ్లో ఇట్లా ఏం కాలే అట్లా. ఇప్పుడు సడన్గా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇట్లా సడన్గా మేము మీ ఇల్లు కూల్చేస్తాము, అది చేసేస్తాము, వెళ్ళిపోవాలి అంటే, ఇంకా న్యాయం లేకుండా ఏదో ఒకటి మేము వెళ్ళిపోవాలి అంటే ఇట్లా ఏమైనా రైట్సా సార్? ఒక హ్యూమన్ రైట్స్ లేక ఒక సీఎంకి అది ఉండాలి ఏంటంటే ఒక జనాలకి ఎట్లా ఏం చేయొచ్చు, ఏం ఫెసిలిటీ ఇవ్వచ్చు, ఇట్లా కూల్స్తే ఏమవుతుంది, ఏం బాధ కలుస్తుంది జనాలకి అని అర్థం చేసుకోవాలి. ఇట్లా ఇక డైరెక్ట్గా మేము వచ్చి మీ మార్కింగ్ చేసేస్తాం, కూల్ చేస్తాం అంటే ఎట్లా? మంది అధికారులు వచ్చి ఎక్కడక్కడ మార్కింగ్ చేసుకుంటే మార్క్ చేసిన వాళ్ళు ఏమైనా చెప్పారా ఎందుకు చేస్తున్నాం ఎందుకు చేయట్లేదని? వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు ఈ డ్యూటీ ఇచ్చారు, ఇంత బఫర్ జోన్లో వస్తుంది, ఏది ఎఫ్టీఎల్లో వస్తుంది, ఉట్టి మార్క్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గర ఏం సమాధానం లేదు. వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ఎందుకు మార్క్ చేస్తున్నారు. వాళ్ళకి పైనుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి మార్క్ చేసి వెళ్ళిపోతున్నారు అంతే. గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి మూసి పరివాహిక ప్రాంతం పక్కన ఉన్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏం చెప్తుందంటే ఈ కంపు నుంచి విముక్తి కలుగుతుంది, బయట ఎక్కడన్నా మంచి ప్లేస్ ఇస్తా అంటుండు. అలాగా సార్, ఏం ప్లేస్ ఇస్తారు? మేము ఈ రోజు భరత్ నగర్లో 30 ఇయర్స్ నుంచి ఉన్నాము. 30 ఇయర్స్ నుంచి మేము అక్కడ ఉంటున్నాము, ఇంత కష్టపడి అక్కడ ఉంటున్నాము, ఏదో ఒకటి చేసి వచ్చాము మేము. ఈరోజు 30 ఇయర్స్ నుంచి ఉండిన తర్వాత ఈరోజు సడన్గా చెప్తే ఏం చేయాలి? మా దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మా దగ్గర 1980 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ పేపర్ ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, లైట్ బిల్ కట్టిన ఉన్నాయి, ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయితే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు, ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేశారు, వాళ్ళు ముందు వచ్చారా ఈ హైడ్రాలో? మేము 30 ఇయర్స్ నుంచి వచ్చి మీరు ఎప్పుడు తీసుకున్నారు అసలు? మీరు ఉన్న నివాసం ప్లేస్ ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు తీసుకొని? మేము తీసుకోలేదు, దగ్గర 25 ఇయర్స్ అయిపోయింది. 25 ఇయర్స్ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే అధికారులు రిజిస్ట్రేషన్ చేసింది కదా. సరే మీ దగ్గరకు వచ్చిన అధికారులకు కానీ ఆ నాయకులకు ఇలాంటి విషయాలు చెప్పారు, అప్పుడు మీరే రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీరే మన రోడ్లో పడేస్తారని అడిగిల్లు ఏమన్నా? సార్ ఎవరున్నారు సమాధానం చెప్పడానికి? మీరు ఈ రోజు కూడా నాతో రిజిస్ట్రేషన్ ఆఫీస్ రండి, మున్సిపల్ ఆఫీస్ రండి, ఇంకా మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి నాతో రండి, అడిగిపిస్తాను. వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదండి. దాంది వాళ్ళు పెట్టారు కదా ప్రజావాణి, మేము ఉన్నది ప్రజల కోసం అని చెప్తారు కదా ముందు ఎప్పుడు చూసినా. ఎవరున్నారు? మీరు రండి గవర్నమెంట్ ఆఫీస్కి, నాతో రండి, అడగండి. ఏదైనా ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్తే మీరు ఏ చెప్తారో అది చేస్తాం సార్. సరే ప్రస్తుతం ప్రభుత్వానికి కానీ సీఎం రేవంత్ రెడ్డికి మూసీ పరివాహిక ప్రాంతం పక్కన నివసిస్తున్న వాళ్ళ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ మూసీ నదిలో చాలా ప్లేస్ ఉంది, చేయాలంటే చాలా చేయొచ్చు. ఇంత ప్లేస్ ఉంది, ఏదైనా చేయొచ్చు. మూసీ నది సర్వే చేశారు కదా, లోపల ఇంత ప్లేస్ ఉంది, చేయాలంటే అక్కడ కూడా చాలా చేయొచ్చు. వేరే వాళ్ళు ఇల్లు పగలు కొట్టేసి చేస్తామంటే అది ఇక్కడ న్యాయం అండి. ఒకవైపు మంత్రులు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇలాంటి అంటే హైదరాబాద్ ఉంటారో ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు డిమాండ్ చేయబోయినా చేసిన వాళ్ళు ప్రశ్నించినా మాట్లాడిన వాళ్ళపైన కేసులు పెడతామని చెప్పేసి మొన్న ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టింది కదా, దీనిపైన ఏం చెప్తారు? ఏం కేసు పెడతారు? ఎవరు పెడతారు? జనాలా? ఎవరు? మంత్రి ఎవరైతే ఈ హైడ్రా గురించి మాట్లాడిన వాళ్ళపైన కేసులు పెడతా అంటుండు. ఇంతమంది పైన కేసు పెడతారు సార్? ఇంతమంది లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది మళ్ళీ తిరిగి వాళ్ళపైన కేసు పెడితే మాకు మెంటల్లీ టార్చర్ చేస్తున్నాడు, మెంటల్లీ హరాస్మెంట్ చేస్తున్నాడు. మేము కూడా కేసు పెట్టాలని పెట్టచ్చు. రేవంత్ రెడ్డి ఎటు చూసినా ఇది ఇప్పుడు ఇబ్బంది కలుగుతుంది కానీ ఫ్యూచర్ లో బాగుంటుంది ప్రజాపాలన అంటుంది కదా. మరి ఏ ప్రజకి ఏం బాగుంటుంది సార్? ఏం బాగుంటుంది? మన ఇల్లు బాగుంటుందా లేకపోతే వాళ్ళు చేసింది బాగుంటుంది? ఇంకా వాళ్ళు చేస్తుంది ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏదైనా మొత్తం ప్లాన్ మీ ముందు పెట్టారా ఏం చేస్తున్నారని? మీకు ఏమైనా న్యూస్ వాళ్ళకి కూడా ఇచ్చారా ప్లాన్ మేము ఇలా చేస్తున్నామని? వచ్చి ఇల్లు పగలు కొట్టేస్తే ఏంటండి? మొత్తం జలాల ముందు పెట్టండి, మీ ప్రాజెక్ట్ ఏముంది మొత్తం షో చేయండి. మరి ఎందుకు సమాధానం ఇస్తలేదు? ఒకప్పుడు ఏదైతే ఎలక్షన్ టైంలో ఇదే నాయకులు మీ దగ్గరకు వచ్చిళ్ళు ఓట్ల గురించి అడుక్కున్న వాళ్ళు ప్రస్తుతం ఎందుకు రావట్లేదు? అదే తప్పు చేశాం సార్, వాళ్ళకి ఓటు ఇచ్చేసి అదే తప్పు చేశాం. మాది పెద్ద మిస్టేక్ అదే అయింది. इतने दिन सरकार गवर्नमेंट कहाँ गई थी? जब रजिस्ट्री कराए, लाइट बिल दिए, मीटर दिए और नल का कनेक्शन दिए, कहाँ गई थी गवर्नमेंट? हाँ, इतने साल से तो नहीं है, 25 ईयर से प्रॉपर्टी टैक्स ले रहे, लाइट बिल ले रहे. जब रजिस्ट्रेशन करने के टाइम में रोकना था, वहाँ पे स्टॉप करना था. भाई ये मूसी का प्रोजेक्ट है, तुम लोग अभी तो नहीं आया ना मूसी प्रोजेक्ट. कितने साल हो गए मूसी प्रोजेक्ट आए? 2009 या 4 के अंदर मूसी प्रोजेक्ट आए. इतने दिन गवर्नमेंट कहाँ बैठे थी?
ये फालतू में पब्लिक को परेशान करे, कौन कौन कैसा बनाया घर क्या मालूम, उनको मालूम है, और रेवंत रेड्डी साहब को नहीं मालूम है। बोले ना टूरिज्म प्लेस बनाएगा कहीं इधर। को बनाते टूरिज्म प्लेस, बहुत यहाँ पे नहीं है क्या टूरिस्ट, सब लोग जाते हैं टूरिस्ट, घर तोड़ के टूरिस्ट प्लेस। भाई हम भी बोलते हैं हमारे को टूरिज्म के लिए वाले प्लेस हो, क्या देंगे वो? भाई भी दूसरा घर तोड़ता हो, क्या देंगे वो? मूसा ने जितना ये बनाया, तरीका उसको नहीं है उन लोगों तरीका नहीं होता का, उन जो लोगों कर रहे हैं बहुत गलत कर रहे हैं, और इसका हालांकि हर जगह उनको भरना ही पड़ेगा। वो जब मन में आए वैसा करते क्या? का। नहीं इतने दिन अब इतना हाई मूसा कोर्ट पानी है, है, सुप्रीम पानी कोर्ट तक जाएंगे, हमारी ये प्रोजेक्ट है कि कैंसिल होना। कैंसिल ही होना है।